నిజానికి అండమాన్ నికోబార్ దీవుల ఇంపార్టెన్స్ గురించి మనకు చాలా సార్లు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. చాలా స్ట్రాటజిక్ ప్లేస్ అది. మలక్కా స్ట్రీట్ కానివ్వండి, ఇటు అండమాన్ నికోబార్ కానివ్వండి, నిజంగా చైనాని ఆపడానికి ఆ మలక్కా స్ట్రీట్ నుంచి వచ్చే ఆ ఇందిరా పాయింట్ చాలా కీలకమైన భూభాగం అది. ఈవెన్ వీర్ సావర్కర్ ఎప్పుడో అండమాన్ జైల్లో ఉన్నప్పుడు చెప్పారని కూడా అంటూ ఉంటారు నిజానికి. అట్లాంటి ఒక కీలకమైనటువంటి ప్లేస్ లో ఇప్పుడు నికోబార్, గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్ జరుగుతోంది. భారతదేశం చాలా అద్భుతంగా అక్కడ అభివృద్ధి చేస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తూ అనుకుంటున్నదే, ఎక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ ఎన్జిఓలు, ఎన్విరాన్మెంటలిస్టులు వీళ్ళు వస్తారు, మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు సోనియా గాంధీయే డైరెక్ట్ గా ఒక ఆపెడ్ రాసింది. తను హిందూ పత్రికలో రాసినటువంటి ఒక ఒపీనియన్ పీస్. అది చూస్తే దాంట్లో హిందూ అనేది ఇక మనకు తెలిసి హిందూ ఎట్లాంటి ప్రపగండా రన్ చేస్తుంది అనేది. సో హిందూలో ఈ ప్రాజెక్ట్ వల్ల పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ దీవుల్లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్సే మనం మిస్ అవుతాము. అక్కడ ఉన్న ట్రైబల్స్ కి నష్టం జరుగుతుంది, దానివల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఇంకోటి బ్లాబ్లా ఇవన్నీ చెప్తూ ఆమె ఒక ఆర్టికల్ రాసింది. సో నిజానికి ఇది ఎట్లాంటి అంశము, నిజానికి ఈ నికోబార్ ప్రాజెక్ట్ దేన్ని ఉద్దేశించి టేకప్ చేశారు, ఎందుకని సోనియా గాంధీ రాశారు, రాసిన దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటైతే సోనియా గాంధీ ఒక సెంటెన్స్ కూడా రాయలేరు, ఆమె అందరికి తెలిసిందే. బహుశా ఈ ఆర్టికల్ హిందూ వాళ్ళే రాసుంటారు. తర్వాత సోనియా గాంధీ ఆఫీసు పంపించి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పారు. మన అందరికి తెలుసు హిందూ ఓనర్ నరసింహన్ రామ్. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఓన్ చేస్తారు, కస్తూరి ఫ్యామిలీ. న్యాచురల్ ఈ కస్తూరి ఫ్యామిలీలో కూడా మనం చూస్తాం. దీనికన్నా ముందు నరసింహన్ రామ్ రఫేల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంత స్ట్రాంగ్గా వ్యతిరేకించారు. ఫోర్జ్డ్ పేపర్స్ యూజ్ చేసి రఫేల్లో ఏదో గందరగోళం జరిగింది, ఏదో మొత్తం కరప్షన్ జరిగిందని చెప్పి చాలా పెద్ద ఇష్యూ చేశారు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆయన్ని మొత్తం తీసుకొని మొత్తం వాయించేశారు ఆయన్ని. దట్ యు క్రాప్ ద పేపర్, క్రాప్ ద ఫైల్ అండ్ యూ షోన్ ద రాంగ్ థింగ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు మంచి డోస్ ఇచ్చారు ఆయన. నరసింహన్ రామ్ ఈజ్ అ కార్డ్ హోల్డింగ్ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆయన అందరికి తెలుసు, కార్డ్ హోల్డింగ్ మెంబర్. ఏదో అంటే ఆయన ఎప్పుడు చెప్పరు నేను పొలిటికలీ ఐఎమ్ అఫిలియేటెడ్ విత్ దిస్. ఆయన అఫిలియేషన్ మనకి ఎంత బాగా తెలుసుంటే సాయి గారు, చైనాలో ఏదో ఒక కాన్ఫరెన్స్ నడిస్తే దాని 8 పేజీల సప్లిమెంట్ హిందూలో పబ్లిష్ అవుతుంది. ఎక్కడో చైనాలో ఒక కాన్ఫరెన్స్ జరిగిందంట, చైనా కమ్యూనిస్ట్ పార్టీది, దాని 8 పేజీల సప్లిమెంట్ హిందూలో పబ్లిష్ అవుతుంది ఇండియాలో. ఏం సంబంధం సాయి గారు? రెవెన్యూ. ఇది అమీర్ ఖాన్ సినిమా చైనాకి వెళ్ళి 2000 కోట్లు సంపాదించని చెప్పి అప్పుడే మనకు అందరికి డౌట్ రావాల్సింది ఎందుకు జరుగుతుంది. ఇట్స్ ఆల్ ఫండెడ్ బై ద చైనీస్ గవర్నమెంట్, అందరికి తెలిసింది. అది నెరేటివ్ పక్కన పెడదాం మనం. బట్ ఇక్కడ జరిగే ఈ ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సాయి గారు. ఒకటి ట్రాన్స్షిప్మెంట్. మనం ఆల్రెడీ విഴിഞ്ഞం అని చెప్పి ట్రివాండ్రంలో మన ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం, మనం అదానీ వాళ్ళది. దట్స్ అ హ్యూజ్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్. చాలా సంవత్సరాల నుంచి దాని వ్యతిరేకత, దాన్ని చర్చ్ వాళ్ళు కానీ వీళ్ళు అందరు కలిసి మీరు చెప్పినట్టు ఎన్వైరన్మెంటలిస్ట్ ఈవెన్ ఒక 2 సంవత్సరాల ముందు దాకా దాన్ని ఆపడానికి అన్ని ట్రై చేశారు. కానీ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ ఫర్ ఎ చేంజ్, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు పినరాయి విజయన్ లాంటి వాళ్ళు డెవలప్మెంట్ ఎప్పుడు వ్యతిరేకిస్తారు, కానీ ఫస్ట్ టైం ఒక డెవలప్మెంట్ మాకు రావాలని చెప్పి ఆ ట్రాన్స్షిప్మెంట్ పోర్టు అక్కడ తీసుకొచ్చారు. దానికి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది విഴിഞ്ഞంకి. ఎందుకంటే డెప్త్ ఆఫ్ విഴിഞ്ഞం న్యాచురల్ హార్బర్ ఉందన్నమాట, పెద్ద పెద్ద షిప్స్ అక్కడ రావచ్చు. ఇప్పుడు వస్తుంది కూడా మన దగ్గర. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు అంటే, మనకు ఆల్రెడీ ఒక ట్రై సర్వీస్ కమాండ్ అండమాన్స్లో ఉంది, మనకి మీకు తెలిసి ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎ ట్రై సర్వీస్ కమాండ్, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ ఒకటే పొజిషన్లో భారతదేశంలో ఫస్ట్ టైం పాసిబ్లీ యూనిఫైడ్ కమాండ్గా పనిచేస్తుంది అండమాన్స్లో. దాని తర్వాత ఇప్పుడు మన థియేటరైజేషన్ గురించి మాట్లాడుతున్నాం, సింగిల్ యూనిఫైడ్ కమాండ్ గురించి మాట్లాడుతున్నాం, ఆపరేషన్ సింధూర్ అట్లా జరిగింది అంటున్నాం. కానీ అది సెటప్ చేసినప్పుడు కూడా చాలా మంది దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు, అక్కడ టర్టిల్స్ ఉంటుందంట, అక్కడ ఉంటుందంట, అక్కడ ఇదే. డెవలప్మెంట్ అండ్ ఈకాలజీ రెండు ఒకటే నడవాలండి, డెఫినెట్గా నడవాలి. కానీ ఒకటే పడవల పోతుంది, అది ఇంకోటి మాట. డెవలప్మెంట్కి మనం నర్మదా ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సాయి గారు. మేధా పాట్కర్ మీ ఇట్లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకించారు సాయి గారు ఆ ప్రాజెక్ట్, ఎంత ట్రై చేశారు ఆపడానికి. లాస్ట్లో ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 15 నుంచి 20 సంవత్సరాలు డిలే అయింది. కానీ ఇప్పుడు చూడండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈవెన్ అప్ టు ఛత్తీస్గఢ్ నీళ్ళు వెళ్తుంది. గుజరాత్ ఆఫ్ కోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాలకి అన్నిటికీ నీళ్లు, బికాజ్ నర్మదా ఇస్ ఓన్లీ రివర్ దట్ ఫ్లోస్ అవుట్వర్డ్, అది సీకి వెళ్ళదు, ఇట్ కమ్స్ ఇన్వర్డ్ అనమాట. సో మీరు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను, కెవాడి వెళ్ళి చూస్తే దట్స్ అ వండర్ యాక్చువల్లీ. అక్కడ సర్దార్ పటేల్ స్టాచ్యూ కూడా ఉంది పెద్దది, దాని పక్కనే డ్యామ్ అనమాట. ఒక డ్యామ్ని ఆపడానికి వీళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, మొన్న
ఐ థింక్ మేఘాలయలో ఇక్కడ సమ్ ప్లేస్, అరుణాచల్ ప్రదేశ్, ఒక ఫేమస్ డ్యామ్ యాక్టివిస్ట్. ఆమెను న్యాచురల్ ఇంగ్లాండ్లో పిలిచారు, కోర్స్కి పిలిచారు, ఇంగ్లీష్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్, అక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఏదో ఒక యూనివర్సిటీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపేశారు ఎయిర్పోర్ట్, వద్దమ్మా నువ్వు ఏం కోర్సులు చేయట్లేదు, వాపస్ అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోమని. సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిజం. అక్కడ ఏదో థర్మల్ హైడల్ ప్రాజెక్ట్ పెడితే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మన దగ్గర డెవలప్మెంట్ ఎందుకు ఈ పర్టికులర్ పోర్ట్లో సాయి గారు 2-3 రాష్ట్రాలకి ఇది ఇంపాక్ట్ అవుతుంది. ఒకటి దుబాయ్, నెక్స్ట్ ఇస్ సింగపూర్. కానీ మనం ఆల్రెడీ సింగపూర్తో నాకు అగ్రిమెంట్ చేసుకున్నాం. సింగపూర్ ట్రాన్స్షిప్మెంట్ యూజువలీ కొలంబో డీల్ చేస్తుండే సాయి గారు. అంటే పెద్ద షిప్స్లో పెద్ద పెద్ద కంటైనర్స్ వచ్చి అక్కడ దింపేస్తారు కొలంబోలో. అక్కడి నుంచి చిన్న షిప్స్లో భారతదేశాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే వీ డింట్ హ్యావ్ ఎ బిగ్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ టిల్ విడిన్యం వచ్చేదాకా. ఇప్పుడు డైరెక్ట్ ఆ షిప్స్ విడిన్యంకి వస్తుంది. రేపు ఇదే మలక్కా స్ట్రైట్స్ మీరు మాట్లాడుతున్న షిప్స్ అనేది అక్కడ ఏది అండమాన్స్ పక్క నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ దే విల్ డాప్ ఇట్ దేర్. అండమాన్స్ సాయి గారు ఈస్ ఫుకెట్ ఇస్ క్లోజర్ టు అండమాన్స్ దాన్ టు ఇండియా, అండమాన్స్ టు ఇండియా. సో మీరు రేపు థాయిలాండ్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్ని మీరు సర్వ్ చేయొచ్చు. కానీ దీంట్లో కమర్షియల్ ఇంట్రెస్ట్ చాలా ఉంది. ఒకటి చైనా ఇంట్రెస్ట్, ఒకటి ఎందుకంటే చైనాకి ప్రాబ్లం ఏంటంటే అదొక లిజనింగ్ పోస్ట్ అయిపోతుంది ఇండియాకి. లిజనింగ్ పోస్ట్ అంటే బేసిక్లీ మన నేవల్ షిప్స్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ, ఇంకా కొంచెం దాన్ని ఎక్కువ చేసి చైనా ట్రాకింగ్ చేస్తాం. అక్కడ సబ్మెరీన్స్ వెళ్తుందో లేకుంటే వాళ్ళ షిప్స్ అక్కడ పెట్రోల్ చేస్తుందని మనం చాలా క్లియర్గా వీ ట్రాకింగ్ అవుతుంది. మాల్డీవ్స్లో పెట్టినప్పుడు మనకు తెలుసు అంత పెద్ద గొడవ జరిగింది అక్కడ. దాని తర్వాత తీసేయమన్నారు, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. సో ఈ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో డెఫినెట్గా ఇట్ ఇస్ ఇన్ ద కార్డ్స్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ టైంలో ఈ ప్రపోజల్ ఫస్ట్ వచ్చింది సాయి గారు. అప్పుడు యాక్సెప్ట్ కూడా చేశారు వీళ్ళు, కానీ దాన్ని పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఫర్ వెరీ ఆబ్వియస్ రీజన్స్. ఏకే ఆంటనీ గారు ఒకసారి చాలా ఫేమస్గా చెప్పారు, మీకు గుర్తుంటుంది పార్లమెంట్లో, లదాఖ్లో అరుణాచల్ ప్రదేశ్లో రోడ్లు ఎందుకు కట్టలేదంటే అక్కడ చైనీస్ వాళ్ళు కోపం అవుతుంది చైనీస్ వాళ్ళకి, దానికోసం మేము రోడ్లు కట్టలేదు అన్నారు. డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ పార్లమెంట్ ఆలోచించారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చారు. సో దిస్ ప్రాజెక్ట్ దీనికి చాలా మంది ఆబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకవైపు వెస్ట్ ఏషియా నుంచి వచ్చే ట్రాఫిక్, ఇంకోవైపు సింగపూర్ వెళ్ళే ట్రాఫిక్, ఇంకోటి కొలంబో. చాలా మటుకు బిజినెస్ భారతదేశానికి వస్తుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ భారతదేశం మెయిన్ ల్యాండ్కి ఉన్న ట్రాఫిక్ అనేది, ఎందుకు కాదు. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ ట్రాఫిక్ మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ మీరు అండమాన్స్ నుంచి మళ్ళీ మీరు విశాఖపట్నం వెళ్ళాలంటే మొత్తం ఇట్స్ ఎ లాంగ్ రూట్. వి ఆల్రెడీ మన దగ్గర ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ లేదు సార్, ఇక్కడ వెస్ట్ కోస్ట్లో ఉంది మన దగ్గర కేరళలో ట్రాన్స్షిప్మెంట్. సో ఇక్కడ ఎక్కువ లేకున్నప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. ఈ ప్రాజెక్ట్ని ఆ టైమ్లీ డెలివరీ, ఎందుకంటే ఇది చాలా ఫేజెస్లో ఉంది, ఒకటే ఫేజ్ కాదు సార్, చాలా ఫేజెస్లో చేస్తారన్నమాట. కానీ దీనికి ఆబ్జెక్షన్ నేను ఎప్పుడో ఆలోచించాను, దీని ఆబ్జెక్షన్ రాబోతుంది, డెఫినెట్గా వస్తుందని. వచ్చింది కూడా సాయి గారు, ఆబ్జెక్షన్ వస్తుంది. ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఫర్ ద ఆబ్జెక్షన్ ఈస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. చైనాకి సౌత్ చైనా సీ డామినేషన్ కావాలి, మలక్కా స్ట్రైట్స్ డామినేషన్ కావాలి. మనం దాన్ని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అడ్డుకుంటాం, అది చైనాకి నచ్చదు. కానీ సోనియా గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తుంది నాకు అదే అర్థం కాదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు సాయి గారు? రాహుల్ గాంధీ గారు. కానీ పాప ఆయనకైతే ఒక ఆబిచురీ రాయడానికి ఆయన మొబైల్ ఫోన్ నుంచి కాపీ కొట్టాల్సి వచ్చింది. ఆయన మాపెట్ పీస్ రాస్తారు. ఎనీవే హిందూ లాంటి వాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వాళ్ళు రాయడానికి రెడీగా ఉన్నారు, బికాస్ ద ఆర్టికల్ ఇస్ స్పాన్సర్డ్ బై దెమ్ అన్నమాట. కానీ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ క్లియర్ సాయి గారు, ఈ ప్రాజెక్ట్ నడిచే ఉంటుంది, డెఫినెట్ నడుస్తుంది. అండ్ దీని స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చాలా మట్టుకు మలక్కా స్ట్రీట్స్ ఒక్కటే కాదు, వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ అండమాన్స్ పక్క నుంచి వెళ్తున్న ఏ షిప్ అయినా మనం ట్రాక్ చేయొచ్చు. కంప్లీట్లీ సౌత్ చైనా సీని మనం డామినేట్ చేయొచ్చు. అది కాకుండా అండమాన్స్ నుంచి ఇండియన్ ఓషన్ రీజన్ టు మలక్కా స్ట్రీట్ మొత్తం. ఎందుకంటే మనకు అంత క్రూడ్ ఆయిల్ మనకు తెలుసు సాయి గారు, ఎంటైర్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా ట్రావెల్ చేస్తున్న ఇటువైపు వెళ్తున్న క్రూడ్ ఆయిల్ మొత్తం కంప్లీట్గా ఈ మలక్కా స్ట్రీట్స్ నుంచి వెళ్తుంది. 2/3 ఆఫ్ ద వరల్డ్ క్రూడ్ ఆయిల్ అట్లనే వెళ్తుంది అదే రూట్. మన హూతీస్ని ఇప్పుడు మనం డామినేట్ చేస్తున్నాం, అక్కడ హూతీస్ని అడ్డుకుంటున్నాం, వాళ్ళ షూటింగ్ అది చేస్తున్న మీద. ఇండియన్ నేవీకి కూడా ఒక ప్రెసెన్స్ వస్తుంది సాయి గారు, కానీ మన దేశంలో చాలా మందికి ఇది నచ్చదు. అది ప్రాబ్లం. దట్ ఈస్ వై దే ఆర్ అబ్జెక్టింగ్ టు దిస్ పోర్ట్. ఎందుకంటే ఇది పెద్ద ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటే కాదు, దాంట్లో చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పోర్ట్స్. సో దీన్ని వ్యతిరేకించడం అనేది డెఫినెట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండమాన్స్ అనగానే కాంగ్రెస్ వాళ్ళకి పడదు, కాలాపాని అంటే ఇంకా పడదు, సవర్కర్ అంటే ఇంకా పడదు అసలు వాళ్ళకి. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారని చెప్పి అది కూడా ఏడ్చుకున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా వీ విల్ హ్యావ్ టు ఫైట్ అవర్ వే త్రూ అండ్ ఇంప్లిమెంట్ దిస్. ఎందుకంటే దిస్ ఇస్ అగైన్ ఒక నర్మదా వర్షన్ 2గా మారుతుంది సాయి గారు. కరెక్ట్ సార్, నిజంగానే నర్మదా బచావ్ అప్పటి అవి తెలుసు, నాకు కూడా గుర్తున్నాయి అసలు నిజానికి. బట్ మనం అట్లాంటి వాటిని అంగీకరించడానికి వీల్లేదు. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఈ పర్యావరణం పేరిట ఎవరైనా మాట్లాడుతున్నారంటే 1కి 2 సార్లు ఆలోచించాలి మీరు. ఎందుకంటే పర్యావరణం కోసం వాళ్ళు చెప్పట్లేదు,
దేశ అభివృద్ధి జరగకుండా ఉండడం కోసమే ఎక్కువ మంది చెప్తున్నారు పర్యావరణవేత్తలు. నిజానికి పర్యావరణం చాలా ఇంపాక్ట్ సాయి గారు ఈ ప్రాజెక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానివ్వండి, హై పవర్డ్ కమిటీ, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ క్లియర్ చేశారు. ఇది సిఆర్ఎస్ అంటే సెంట్రల్ అది జోన్ ఉంటుంది ఒకటి, దాంట్లో 1B కింద వస్తుంది సాయి గారు. పోర్ట్ పర్మిట్ చేస్తారు ఎక్కడ. సో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1B కింద దిస్ పోర్ట్ ఇస్ పర్మిటెడ్. దిస్ ఇస్ నాట్ 1A. 1A అంటే కన్స్ట్రక్షన్ జరగకూడదు. దిస్ ఇస్ 1B. మళ్ళీ ప్రాబ్లం ఏంటి సోనియా గాంధీ నాకు అర్థం కాదు. ఆమె అంటుంది అక్కడ అఫారెస్టేషన్ చేయరు వీళ్ళు. అరే ఇట్స్ అన్ ఐలాండ్ బాస్, అక్కడ గ్రో అవుతుంది, న్యాచురల్ గా గ్రో అవుతుంది. అక్కడ ఆల్రెడీ ఇండియన్ నేవీ పెద్ద ప్రెజెన్స్ అక్కడ. ఎందుకంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఒక చెట్టు తీస్తే ఇంకో చెట్టు పెట్టాల్సి. మన దగ్గర గచ్చిబౌలి జరిగింది, మన అందరికి తెలుసు ఏం జరిగింది అక్కడ. సో గవర్నమెంట్ అన్ని పర్మిషన్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ 2004లో వచ్చిన సునామీ కూడా సాయి గారు, నికోబారీస్ వాళ్ళు చాలా మటుకు వాళ్ళ అన్సిస్టర్ విలేజెస్ అంతా పోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ లేకుండే అన్నమాట. సో డెఫినెట్లీ సేఫ్ గార్డ్స్ ఉంటుంది. అండ్ డ్యూ ప్రాసెస్, సోనియా గాంధీ అంటుంది డ్యూ ప్రాసెస్ అండ్ సేఫ్ గార్డ్ హవ్ బీన్ అవైడెడ్. ఎవరన్నారండి? నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎన్జిటి కానివ్వండి, హై పవర్డ్ కమిటీ కానీ. సో ఈమె అసలు చదవలేదా, లేకుంటే ఈమెకి ఎవరో రాసిచ్చిన దానికి చైనీస్ వాళ్ళు రాసిచ్చారా, లేకుంటే నరసింహన్ రామ్ రాసిచ్చారా అని అర్థం కావట్లేదు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.